పింగిలి వెంకయ్య గారికి పింగిలి వెంకయ్య గారికి జెండా ऊंचा रहे हमारा జెండా ऊंचा జెండా ऊंचा పింగిలి వెంకయ్య గారికి పింగిలి వెంకయ్య గారికి జెండా ऊंचा జెండా ऊंचा వందే 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 జెండా ऊंचा Honorable Prime Minister Ji and the nation. I am Dakulanitu class 4th. My school name is MPS Narsimhanagudam K Samudra Mahabubabad, Telangana. Our heartful thanks to Prime Minister Ji because our teacher name Ramesh sir and his mother sir Aruna works discussed with the whole nation. We like Ramesh sir. Thank you all. नेताजी सुभाष चंद्र बोस की नेताजी सुभाष चंद्र बोस की जोहार नेताजी सुभाष चंद्र बोस की नेताजी सुभाष चंद्र बोस की नेताजी सुभाष चंद्र बोस की అందరికీ నమస్కారం. నా పేరు నవనీత. క్లాస్ 5th క్లాస్ ఎంపీపీఎస్ నరసింహపురం మండలం కే సముద్రం జిల్లా మహబూబాద్. ఇప్పుడు స్వామి వివేకానంద గారి గురించి చెప్పదలుచుకున్నాను. 12 జనవరి రత్నం లాంటి బిడ్డ జన్మించారు. తల్లిదండ్రులు అతనికి నరేంద్ర దత్తుడు అని పేరు పెట్టారు. నరేంద్రుడు రోజు రోజు పెరిగి పెద్దవాడవుతున్నాడు. చిన్నతనాన్ని నరేంద్రుడికి తల్లి రామాయణ వార్తలు వినిపించేది. చిన్నతనం నుంచి నరేంద్రుడికి జాతి భేదాలు లెక్క చేసేవాడు కాడు. 70 రామాయణ వార్తలు గడగడ అప్పచెప్పేవాడు. సంస్కృత వ్యాకరణం గడగడ పనం చేశాడు. నరేంద్రుడు ఏకసతగ్రాహి. నరేంద్రుడికి దేశం మీద భాష మీద మితిపిన్న అభిమానం. నరేంద్రుడికి చిన్నతనం నుంచి ఉన్న భక్తి వయసుతో పాటు పెరిగి పెద్దదయ్యింది. గురువుని పరీక్షించాలనుకున్నాడు. అతడు మీరు భగవంతుని ఒకనాడు నరేంద్రుడు ధ్యానంలో కూర్చొని ఉండగా అతని వెనుక ఒక కాంతి కొలం కనిపించేది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి గొప్ప గొప్ప పండితులు ఆ సభకు వచ్చారు. 10,000 మందితో ఆ సభస్థలం కనుల పండుగగా ఉంది. నరేంద్రుడు 1902 జూలై 7వ తేదీ శుక్రవారం మరణించాడు. ఓం శాంతి. నేను దేశ ఐక్యత సమగ్రత భద్రతలను సంరక్షించడానికి అంకితమవుతానని నా దేశ వాసులందరికీ ఈ సందేశాన్ని వ్యాప్తించడానికి శాయశక్తుల కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి కార్యాల వల్ల సాధ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా దేశ అంతర్గత భద్రతను పరచడానికి నా వంతు కృషి చేస్తానని సంకల్పిస్తున్నాను. మేరా భారత్ మహాన్. వందే వందే बोलो स्वतंत्र भारत की वंदे।